నిన్న మనం చూసుకుంటే ఫైళ్ళు తగలబడిపోయిన అంశం ఒకటైతే జగన్మోహన్ రెడ్డి గారు 3 సింహాల గురించి ఆయన ఇచ్చిన ప్రసంగం మరొకటి అంటే ప్రజాస్వామ్యం దెబ్బతింటుందని ఆయన చెప్తున్నాడు. అంటే నిన్నంతా రాష్ట్ర రాజకీయం ఒక రకంగా నవ్వులు పాలైంది. అంటే వేడెక్కింది అంటారు, కానీ నిన్న నవ్వులు పాలైంది. ఎందుకంటే నిన్న ప్రజాస్వామ్యం కాపాడాలని ఎవరైతే దోపిడీలు హత్యలు డోర్ డెలివరీలు చేసినటువంటి వ్యక్తులందరూ, అంటే ఈ దొంగల ముఠ, ఎర్రచన్నం స్మగ్లింగ్లు ఇవన్నీ చేసే ముఠ, వీళ్ళందరూ కలిపి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి నేను రోడ్డెక్కి. సో ఎలా చూడాలండి అంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా ప్రజలు నమ్మేస్తారనే తీరులో అతని పందా సాగుతుంది. అంటే రోడ్డు మీదకి వచ్చేసి అది ఇదిగో కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు అంటే జనం నమ్మేస్తారు అని ఆయన అనుకుంటున్నాడు కదా. సో నమ్ముతారంటారా ప్రజలు? జగన్మోహన్ రెడ్డి గారి ఫైటింగ్ న్యాయం ఉందంటారా? ఏంటి మీ అభిప్రాయం దీని మీద? మరి ఇప్పుడు ఇందులో విశేషం ఏంటంటే మొదటి పిల్లల ఫైల్ తగలబడిపోతుంది. ఇది చాలా తీవ్రమైనదండి. ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ తీసుకున్నారుగా. ఇప్పుడు మీకు అక్కడ చంద్రబాబు నాయుడు గారు చర్య తీసుకుని చంద్రబాబు నాయుడు గారు కవర్ చేసుకుని డీజీపీని ఇంటెలిజెన్స్ చీఫ్ని పంపించారంటేనే అక్కడ టోటల్ యంత్రాంగం ఫెయిల్ అయిపోయినట్టు. డీజీపీ రావాలి అక్కడికి, ఆ ఫైల్ తగలడిపోయింది దానికి. అంటే అక్కడ ప్యారలల్గా ఒక వ్యవస్థ నడుస్తుంది, పెద్దిరెడ్డి సామ్రాజ్యం నడుస్తుంది. ప్రభుత్వం మారిన 40 రోజులు అయినా అక్కడ ఆ ఆఫీసులో ఉన్న వాళ్ళు, కింద స్థాయి వాళ్ళు అందరూ కూడా వాళ్ళ మనుషులే ఉన్నారు అనేటువంటిది అర్థమవుతుందా? కలెక్టర్ కానీ, ఎస్పీకి కానీ, ఆ డిఎస్పీకి కానీ చెప్పకుండా సీఏలు వాళ్ళు కూడా దాని గురించి మాట్లాడలేదు. రాత్రి తగలడిపోతే పొద్దున్న వరకు తెలవలేదు. దాన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలి? ఇక్కడ ఈ పురుగులు జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను చెరిచాడని చెప్పాను కదా, రేప్ చేసాడని చెప్పాను కదా, వీళ్ళందరూ ఆయన మీద మోజులో ఉన్నారు, ఆయన ప్రేమిస్తున్నారు. వాళ్ళు ఏకంగా చాలా పెద్ద స్థాయిలోనే ఉన్నాడు ఒకటి చక్రం తిప్పివాడు వీళ్ళకి అధికారుల్లో. దాన్ని గమనించుకోవాలి వీళ్ళు, లేకపోతే ప్రమాదం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కష్టం, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వీళ్ళ తపన, వీళ్ళ సంయమనం, వీళ్ళ సహనం, ప్రజల పట్ల బాధ్యత, దీన్ని అభివృద్ధి చేయాలన్న తపన, ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయిపోతాయి ఈ పురుగులు అన్నట్లు ఎలా వదిలేస్తే. ఇప్పుడు మంచి మామిడి పండు ఉంటుంది, పొలపాడిని తెచ్చేవాడి అని చెప్తారు, కొయ్యగానే పురుగులు కంపండి ఇంక తింటావు నువ్వు, పడతావు కదా, అవును కదా. అంతే ఇదిని ఎంత మంచి గొప్పగా అభివృద్ధి చేసినా ఏం చేసినా ఈ పురుగుల్ని కనపడితే ఆ పురుగులు ఏరాల. ఒకరి సినిమా అంటాడు, వ్యవసాయం చేస్తున్నాడు పురుగులు ఏరేస్తున్నాడు అంటాడు కదా, అలాగే పురుగులు ఏరేయాల. అది ఎదురు కూడా తిరుగుతున్నా కానీ ఆడతలేదు. అది విశేషం. ఇక్కడ సమస్య ఏంటంటే నేను పురుగుని అని చెప్తున్నారు వాళ్ళు, అయినా కానీ వీళ్ళు తప్పు అలా చేయకూడదు అంటున్నారు, అది వేరే కథ. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం గురించి, 3 సింహాల బొమ్మ గురించి మాట్లాడుతా మధుసూదన్ రావు అంటున్నాడు. ఈ సిగ్గెట్ల గట్రా ముఖానికి అడగాల వాళ్ళు విలేకరులు. నీ పరిపాలన ఏంటి? 5 సంవత్సరాలు నువ్వేం చేసావు? ప్రతిపక్ష నాయకుడిని నువ్వేం మాట్లాడావు? అసెంబ్లీలో ఏం మాట్లాడించావు? ప్రతిరోజు నోరు విప్పితే డ్రైనేజీ మొత్తం తీసినట్టుగా ఎలా మాట్లాడేవారు మీ వాళ్ళు? అతని పర్యటన అడుగడుగును అడ్డుకున్నారు. ఒక్క వ్యవహారానికి, ఒక్క కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వలేదు మీరు. ఎయిర్పోర్ట్లో నిర్బంధించారు, రైల్వే స్టేషన్లో నిర్బంధించారు, నడి రోడ్డు మీద నిర్బంధించారు, రోడ్డు మీద నడిపించారు, రాళ్లదాడి చేశారు, ఎన్ఎస్జీ ప్రొడక్ట్ని అక్రమ కేసులు పెట్టారు, దుర్మార్గంగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి తీసుకెళ్లిన విధానం, జైల్లో ఆయన ట్రీట్ చేసిన విధానం, వాక్ స్వాతంత్రాన్ని ఎలా గొంతు నొక్కారు, ప్రతిపక్ష నాయకులు ఎలా హౌస్ అరెస్ట్ చేశారు, నిరసన చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వకుండా మీరు ఏ రకంగా ప్రవర్తించారు. ఇవన్నీ ఎప్పుడో జమానాల్లో పూర్వం జరిగింది, మర్చిపోతాను కాదు. నిన్నగాక మొన్నే కదా, నిన్నదాకా అతనే ఉన్నాడు కదా. ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిగ్గింగ్ చేశారు, ఈవీఎంలు పగలు కొట్టారు, ఏం చేసినా నేను జనం చీకొట్టారు. తిరిగి ఈవీఎంలను ముద్దెట్టుకున్నాడని చెప్తున్నారు పిన్నెల రామకృష్ణారెడ్డిని. ఆయన అరెస్ట్ చేయడం అక్రమం అంటున్నారు. ఏదో అక్కడ ఎన్నికలు సక్రమంగా జరగట్లేదని ఏదో తీసుకొచ్చి ఒక ఈవీఎం పగలగొట్టి ప్రజాస్వామ్యానికి చేసిన ప్రజాద్రోహి అతను, నొటోరియస్ క్రిమినల్. ఎన్ని హత్యలు చేశారు? అసలు అడుగడుగునే మీ అరాచకమే కదా. అసలు నువ్వే అరాచకవాదివి. అసలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడకూడని వాళ్ళది ఒక లిస్ట్ వేస్తే ఇతను నెంబర్ 1 స్థానంలో ఉంటాడు. సిగ్గు లేకుండా మాట్లాడు. బాబాయిని చంపేసిన పక్కనెట్టుకున్నాడు, పక్కనెట్టుకున్నాడు, అతను కాపాడుతున్నాడు. అది వీడియో కూడా పాత్ర, అందులో ఇతను కూడా ఉంటుంది పాత్ర. అంతఃపుర రహస్యం బద్దలయ్యేదాకా అలాగే ఉంటుంది.
ఇప్పుడు చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చూడండి పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ఆ దువ్వాడు సీను ఉన్నాడు నడి రోడ్డు మీద కర్రలో కత్తులు ఇచ్చుకు తిరిగాడు. పార్టీ ఎదట పార్టీ ఆఫీసుల మీద దాడి చేసిన వీళ్ళందరినీ వేసుకుని వెళ్ళి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు అతను. అది విశేషం. అది ఈ గ్యాంగ్ అందరినీ వేసుకెళ్ళి రేపు ధర్నా చేస్తాడు ఢిల్లీలో. ఎవరో విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి, ఈ అనంతబాబు, ఈ దువ్వాడ సీను, ఈ లేళ్ళప్పిరెడ్డి, ఈ అవినాష్ రెడ్డి, వీళ్ళందరూ ఎవరు నొటోరియస్ క్రిమినల్స్ కదా. వీళ్ళందరూ భూదోపిడీలు, హత్యలు, మానభంగాలు, అనైతిక చర్యలు, రంకు పురాణాలు ఇవన్నిటిని పట్టుకెళ్ళి అతను ఢిల్లీలో కూడా మన పరుగు పోయేలాగా వ్యవహరిస్తున్నాడు. అతను మత్స్యవన్ రావు అని నేను జాగ్రత్తగా ఎప్పుడు ఒకలాగా ఉండదు, పాలకపక్షాలు బూట్లు నాకూడదని చెప్తాడు ఇతను. ఇతను ఏ రేంజ్లో పోలీసులు వాడేసాడు, పోలీసులు ఆ రేంజ్లో వాడకపోతే తుక్కని కూడా ఎదురు ఉన్నాయి. వీళ్ళు చేసే పనులు అక్రమాలను తెలిసి పోలీసులు అడ్డం పెట్టుకున్నారు. ఇవాళగా అలవాటు తప్పలేదు, పోలీసు వాళ్ళకి అలవాటు పడిపోయారు వాళ్ళకి. ఇప్పుడు నాగార్జున అన్న కుర్రోడు ఉన్నాడు అధికార ప్రతినిధి వైసీపీకి. ఏం మాట్లాడి అతను రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ చంద్రబాబు ఇద్దరు సీఎంలు మాట్లాడాడు అతను ఏకకాలంలో. అది నోటికొచ్చినట్టు మాట్లాడాడు. అతను తీసుకెళ్ళి ఆ కుప్పంలో సీఏ ఎవడో ఈయన కూర్చోబెట్టుకు మాట్లాడుతున్నాడు. ఎక్యూజ్డ్ కదా అతను. ఇద్దరు సీఎంల మీద మాట్లాడినవాడు కోర్టు అరెస్ట్ చేయొద్దన్నా కానీ 41 ఏ నోటీస్ ఇచ్చి వదలమన్నా నువ్వు ఎదురుకుండా నేను నెల బుధమే ఎక్కించుకోవాల్సిందే, నెల మీద ఎక్కించి కూర్చోబెట్టుకోవాల్సిందే. సీఏ సిగ్గులేదా? థర్డ్ షీట్లో ఎవరు కొడుకుని అంటే ఇది ఏం మెసేజ్ వెళ్తుంది. ఏమనుకుంటారు ఇప్పుడు చంద్రబాబు గారిని ఇలా ఈ కూటమి ప్రభుత్వాన్ని, కూటమి పార్టీని అభిమానించి ఓట్లు వేస్తారు జనం. ప్రాణాలు తెగించి వాళ్ళ పనిష్మెంట్ ఉంటుంది, వాళ్ళు శిక్షించబడాలి, వీళ్ళకి ఓట్లు వేస్తే వీళ్ళు సరిగ్గా శిక్షిస్తారు, ధర్మ ప్రకారం వెళ్తారు, ధర్మయుద్ధం చేస్తారు అనుకుంటారు. ఇలా నిద్రమే చేయకపోతే ఇలాంటివన్నీ గమనించుకుంటున్న ప్రజలకి దీన్ని అలసిగా తీసుకుని మాట్లాడేస్తున్నాడు వచ్చి. ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు గారు వీళ్ళందరూ చాలా పద్ధతిగా, ధర్మంగా, ప్రజాస్వామ్యంగా వెళ్తూ ఉంటారు. దీన్ని అలసిగా తీసుకుని వచ్చి ప్రవచనాలు చెప్పేస్తున్నాడు. అదే మరి ఇప్పుడు ఇన్ కేస్ నిజంగా ఇప్పుడు టీడీపీ వారు ఇలాగే చేస్తే అదిగో మళ్ళీ దాడులు చేస్తున్నారని అంటాడు. అంటే ఇంకా పెద్ద గీత చిన్న ఇప్పుడు ఇతను అరాచకుడు అనగానే ఇంకా పెద్ద అరాచకులు మొలం అని మీకు వాళ్ళు కొట్టించుకుంటానికి చూస్తున్నాడు, అందులో అనుమానం లేదు. వాళ్ళు ఇప్పుడు లేకపోతే పొడాలు నాని ఎందుకు మాట్లాడతాడు, వచ్చి కొట్టించుకుందామని చూస్తున్నారు. కొట్టించుకుంటే ఆ వంకెట్టుకుని బయట రావచ్చు సంపతి. కానీ జనం నమ్మరేసారి వీళ్ళు కొట్టినా కానీ బలి కొట్టారు అంటారు. చాలా డిఫరెన్స్ ఉంది ఇక్కడ. ఇప్పుడు జగన్ చేసినట్టు మనం చేస్తే ఇప్పుడు చంద్రబాబు గారు ఆలోచన అలా ఉంటుందంటే వాళ్ళు చేసినట్టు మనం చేయకూడదు అసలు ఉద్దేశం ఉంటుంది. వీళ్ళు డిఎన్ఏలోనే ఆ దుర్మార్గం లేదు, ఈ పార్టీ లక్షణాలు అవి కాదు. కానీ వాళ్ళు కావాలని రెచ్చగొడుతున్నారు వీళ్ళని. వీళ్ళు మొత్తానికి వదిలేసినట్టు ఉండకూడదు కదా. చట్ట ప్రకారం ఇప్పుడు నాగార్జున ఉన్నాడు, అది కొట్టకలేదు. చట్ట ప్రకారం అతను శిక్షించాలి కదా. పార్టీ వన్ నోటీస్ ఇచ్చి వదిలేస్తుందని వదిలేమన్నారు కోర్టు. అలా కుదరదండి, వీడు ఇలా దారుణంగా మాట్లాడి ఇతను ప్రమాదం గట్టిగా మాట్లాడాలి కదా లాయర్లు. గవర్నమెంట్ లీడర్లందరూ వాళ్ళే ఉన్నారు, వాళ్ళని మార్చాలి కదా. అన్ని కోర్టుల్లోనూ ఆదాయచే ఉన్నారు. ఇంకా ఇప్పుడు సీఏ ఉన్నాడు, నేను కూర్చోబెట్టి మాట్లాడతారు, గోడవారు నిలబడి చేతులు పెట్టి నిలబడాలండి. ఎక్యూజ్డ్ కదా. వెంటనే సీఆర్ గారు మీ చుట్టవాడు ఏంటి ప్రేమ బాగా కారిపోతుంది కూర్చోబెట్టి మాట్లాడుతూ అడగాలి కదా. అయ్యో కుప్పంలో సీఎం గారిని కాన్స్టిట్యున్సీ అది. ఇలాంటి ప్రజలు చూస్తూ ఉంటారు. ఇది గమనించుకుంటే బాగుండు పెద్దలు, పార్టీ పెద్దలు.